నమస్తే తాత. ఏం పేరు తాతయ్య నీ పేరు? ఇప్పుడు జగన్కే ఓటేస్తావు. ఎందుకు తాత జగన్కి ఎందుకు వేస్తావు? అసలు జగన్ నీకేం చేశాడు? ఇంట్లో అంతా చదువుకొని చేస్తాను. ఆ చదువుకుని చేయలేదు. మళ్ళీ తొట్టెత్తే మళ్ళీ మామూలు పెట్టి నేను అన్నాను. చంద్రబాబు నాయుడు గెలిచేస్తాను మళ్ళీ వచ్చేస్తాను అంటున్నారు కదా. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు గెలిస్తే నీకేంటి? నీ పరిస్థితి ఏంటి? జగన్ గెలిస్తే నీ పరిస్థితి ఏంటి? జగన్ గెలిస్తే అప్పుడు 14 సంవత్సరాలు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఊరికే ఇబ్బంది పడతాం. రైతులు డబ్బు లేకుండా చూసారు చంద్రబాబు చూసారు. ఏ పార్టీకి ఆ పార్టీ చూసారు. వీళ్ళు లేకుండా జగన్ ఇప్పుడు చూసారు. అవును, మరి పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తాను అన్ని చేసేస్తాను అంటున్నారు కదా. బతుకు పెట్టాడు ఎక్కి ఆ నేట ఎక్కి. ఇప్పుడు జగన్ 4.5 సంవత్సరాలు చేశాడు, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేశాడు. ఏమి ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు? అప్పుడు జగన్ అయ్యి ఉన్నప్పుడు ఇల్లు ఇచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎప్పుడు ఇల్లు ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? ఏ రాదా పేద అప్పుడు ఆ లాన్ ఉన్నప్పుడు ఇచ్చాడు. పేదల కల్లా పురిలు ఉన్న కల్లా 50 ఇల్లు ఇచ్చాడు. ఆ లాన్ ఉన్నప్పుడు జగన్ ఆ లాన్ ఉన్నప్పుడు. అయితే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఏం చేయలేదా? అన్ని చేశాను, ఇక మీద ఇంకా ఎక్కువ చేస్తాను జగన్ కంటే చేయలేదు. ఎందుకు ఓటేవి అసలు చంద్రబాబు నాయుడుకి? అంతలాగా నీ మనస్సుని అలా చేసుకోవడానికి గల కారణం ఏంటి? నాకు బతుకు పెట్టాడు. నాకేదో ఇంత కొడుకుని ఇక్కడ అడిగితే అక్కడ జారిపోదాను. ఆ లాన్ అంతా అలా డబ్బు నాకు ఇల్లు ఇచ్చా. ఆ ఇల్లు ఇప్పుడు ఉన్నాను నేను. తిన్నది లేదు ఇంతకో దేవుడు చూడ కదా. మరి జగన్ వచ్చాక జగన్ వచ్చాడు నాకు పెన్షన్ ఇచ్చాడు, 18,000 ఇచ్చాడు. భూమి తోలకు డబ్బులు వేస్తారు అన్నీ నాకు వస్తాను. ఆరోగ్యశ్రీ కార్డు కూడా డబ్బులు పెంచారు కదా. పెంచారు కదా, నాకు డబ్బు వచ్చి అవును మరి 25 లక్షలకు పెంచారు కదా. మరి అది ఎలా కనిపిస్తుంది మీకు ఇప్పుడు? ఆరోగ్యశ్రీ కార్డు మీద 25 లక్షలు పెంచారు కదా. ఎవరు పెంచినా గవర్నమెంట్ కదా, వాళ్ళ ఇంట్లో ఇవ్వలేదు కదా. మరి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మీకు బాగా చూసుకుంటున్నారా? వాళ్ళు చూడరు. నీ పేరేం పేరమ్మా? నీ పేరు ఏడ్ చేస్తావు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగానే చూస్తుందమ్మా నీకు? ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉంది కదా, బాగానే చూస్తుందా? బాగుందా అన్ని విధాలుగా నీకు? ఏం నచ్చింది నీకు అసలు జగన్ ప్రభుత్వంలో? అన్నీ ఎత్తాడమ్మ, మండలి కనెక్షన్ ఎత్తాడు, మంచి ఎత్తాడు, పొదుపుల్లో అన్నీ బాగానే. మరి ఈ ప్రభుత్వం బాగా చూడట్లేదు అంటున్నారు కదా మిగతా నాయకులు. పేదోళ్ళకి అసలు ఏం జరగట్లేదు, ఏమి ఇవ్వట్లేదు అన్నారు. జగన్ బాగా చూడట్లేదు అంటున్నారు. చూస్తాడా? ఆటో వాళ్ళకి, రిక్షా వాళ్ళకి మరి మిగతా వాళ్ళు బాగా చూడట్లేదు అని చెప్తుండ్రు కదా. వాళ్ళకి నచ్చిన వాళ్ళకే పథకాలు ఇస్తున్నారు, పేదవాళ్ళకి ఏది చూడట్లేదు సరిగ్గా అంటున్నారు. అది మన అపోహతనం. నీకు పెట్టారు ఎంతతోనే ఆగిపోవాలా? ఎప్పుడో దేవుడు ఇచ్చినప్పుడు అప్పుడు పెడతాడు కదా. అన్ని వేళ అందరు మాట్లాడారు మనకు పెట్టి మంచి పెట్టగలడు. వాడు ఎత్తాడు మధ్యలో తినేస్తాడు. అయితే మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందా? జగనే రావాలి. నిత్యంతగా బుర్ర మీద ఇలాగా తల మీద ఇలా చెయ్యేసుకొని బెడ్డింగ్ మీద 9 మళ్ళీ జగనే వస్తాడు. నేను అన్నాను 6 ఊరైనా జగన్ వస్తాడు. ఎందుకు మళ్ళీ జగనే ఎందుకమ్మా రావాలి? అమ్మ కాయాలమ్మ 50 చేస్తాను రాయి.
జగన్ కుక్క